ఇక మరో ఆప్షన్ చూసుకుంటే అన్నాడీఎంకే మద్దతు కోరడం. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తెల్లారే టీవీకేతో పొత్తుకు అన్నాడీఎంకే సిద్ధమైంది. ఎలక్షన్ కమిషన్ ప్రకారం 50కి పైగా స్థానాల్లో ఆ పార్టీ ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. రెండూ కలిస్తే ఫుల్ మెజార్టీతో ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు. అయితే అన్నాడీఎంకే గట్టిగా డిమాండ్లు పెట్టే ఛాన్స్ ఉంది. డిప్యూటీ సీఎం కోరొచ్చు, లేదంటే సీఎం పదవి షేరింగ్ కూడా అడగొచ్చు. కాబట్టి విజయ్ మొగ్గు ఎటు అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, కవిత, తమిళనాడు అసెంబ్లీ కౌంటింగ్ ఇంకా ముగియక ముందుగానే కూడా ఈ రాజకీయాలు మొదలయ్యాయని చెప్పాలి. ఇప్పటికే అనూహ్యంగా లీడ్లో ఉండేటువంటి టీవీకే విజయ్ని ఇటు ప్రసన్నం చేసుకోవడం కోసం కావచ్చు, ఆయనతో పొత్తు పెట్టుకోవడం కోసం కావచ్చు, ఇటు ఏఐడిఎంకేతో పాటు చిన్న చిన్న పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అదేవిధంగా పిఎంకే పార్టీ, సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు అన్నీ కూడా ఇటు విజయ్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఉదయం ఎర్లీ 10s బయటికి రాగానే కూడా ఏవైతే ఇటు టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ వద్దకు చేరువవుతుంది, లేదా మ్యాజిక్ ఫిగర్ దగ్గర వరకు వెళ్ళి ఆగినప్పుడు తమ మద్దతు కూడా ఉంటే ప్రభుత్వంలో తాము కూడా భాగస్వామ్యం అవ్వచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలోనే ఏఐడిఎంకే ఇటు టీవీకే అధినేత అయినటువంటి విజయ్తో అనుసంధానం అవ్వడానికి కూడా ఒక ప్రయత్నాలు చేసినట్లుగా కూడా సమాచారం ఉంది. ఇక మరికొద్ది గంటల్లోనే పూర్తి స్థాయిలో కౌంటింగ్ ముగించుకునేటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతము ఈసీ ఇస్తున్నటువంటి నిర్దిష్టమైనటువంటి ఏదైతే ప్రస్తుతం రిజల్ట్స్ ప్రకారం అయితే మాత్రం దాదాపు 107కు పైగా స్థానాల్లో టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా ఇటు ఏఐడిఎంకే అయితే మాత్రం 57 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. ఇక రిమైనింగ్ పార్టీస్ ఇంకా మనం అనుకున్నట్లుగా కాంగ్రెస్ 4 స్థానాల్లో దాదాపు 5 స్థానాల వరకు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా పిఎంకే సైతం కూడా 5 స్థానాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సిపిఐ, సిపిఎం తలా 2 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం ఈ 4 పార్టీల మద్దతుతో కనుక విజయ్ గారిని జతకడితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఏదైనా ఒక పరిస్థితులు కనుక అనుకూలించకపోకుండా ఎవరైనా ఒక సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి 2 వ్యక్తులు, లేకపోతే పిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మరో వ్యక్తితో అటు జంప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటే కనుక తిరిగి ప్రభుత్వం విరిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో పూర్తి స్థాయి మద్దతు కావాలంటే మాత్రం ఏఐడిఎంకేతో జతకట్టాల్సి ఉంటుంది. కేవలము మ్యాజిక్ ఫిగర్ దాటి 1-2 స్థానాలు అధికంగా ఉంటే చాలాని సమాలోచన చేస్తే మాత్రం మనం ముందుగా అనుకున్నట్లు కాంగ్రెస్, అదేవిధంగా పిఎంకే, సిపిఐ, సిపిఎం పార్టీల మద్దతుతో ఇటు ఏఐడిఎంకే నుంచి ఆ పార్టీలు కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటు విజయ్తో జతకట్టడానికి కూడా సిద్ధంగా ఉండేటువంటి నేపథ్యంలో వాటి మద్దతుతో ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచన కూడా విజయ్ చేస్తున్నారు. ఏదేమైనా ఇంకా దాదాపు 2 గంటల సమయం పాటు చాలా ఓపికగా వేచి ఉండటం కోసం ప్రయత్నిస్తున్నారు టీవీకే అధినేత విజయ్. ఎందుకంటే తనకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. మ్యాజిక్ ఫిగర్ని దాటి పూర్తి స్థాయిలో ఏకాధిపత్యంగా తాను ఒక్కడనే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు మద్దతు లేకుండా కూడా ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్నటువంటి విశ్వాసం తనకు ఉందని మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే తన తండ్రి, విజయ్ తండ్రి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇదొక మహత్తరమైనటువంటి చరిత్ర అన్నట్లు. అదేవిధంగా విజయ్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నాడు, తన కోరిక కాదు, తన ఏదైతే సేవాభావం ఉందో అది చాలా బలమైనది. ప్రజల కోసం చాలా కష్టపడ్డాడు. తక్కువ రోజుల్లోనే 2 సంవత్సరాల్లోనే తను ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని పట్టుదలతో సాధించగలిగాడు. నిజంగా ఇది చాలా గర్వంగా ఉందని చెప్పి కూడా విజయ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి సందర్భాల్లో ఇటు ఏ విధమైన నిర్ణయంతో ప్రభుత్వం ఏర్పాటు జరగబోతోంది అనేది మాత్రం ఉత్కంఠకర అంశంగా ఇప్పుడు నెలకొని ఉంది. అయితే ఆ నిర్ణయం అనేది దాదాపు ఇంకో 2 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇటు మ్యాజిక్ ఫిగర్కి చేరువ కాకుండా కొంతమంది మద్దతు అవసరం అయితే తప్ప అలాంటి తన ఆలోచనలు బయటపెట్టేటువంటి పరిస్థితులు కనపడడం లేదు. అయితే అంతవరకు మాత్రం ప్రస్తుతము ఏదైతే లీడింగ్లో గెలుపుకి దగ్గరలో ఉండేటువంటి తమ అభ్యర్థులను మాత్రము కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా విజయ్ చేస్తున్నాడు. ఇప్పటికే అభ్యర్థులకు అందరికీ ఒక సూచన చేశారు. ఎక్కడెక్కడైతే వాళ్ళ స్థానాల్లో ఉన్నారో, అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్నారో ఆ అభ్యర్థులు అందరూ కూడా వన్స్ డిక్లరేషన్ అయిన తర్వాత, అంటే రిజల్ట్స్ పూర్తి స్థాయిలో వెలువడిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత వెంటనే ఫస్ట్ చెన్నై చేరుకోవాలి. చెన్నై చేరుకున్నటువంటి అభ్యర్థులను తిరిగి ఎక్కడ కలుసుకోవాలి, ఎక్కడ సమావేశం అవ్వాలి అని చెప్పి కూడా సూచించడం జరుగుతుందని చెప్పి విజయ్ నివాసం నుండి కూడా ఒక సూచనలు అయితే మాత్రం టీవీకేకి సంబంధించినటువంటి అభ్యర్థులకి వెళ్ళినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. కవిత, లోకేష్, అంటే చాలా తక్కువ సమయంలో పొలిటికల్ ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించారు. సో ప్రస్తుతం విజయ్ ఇంటి వద్ద ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది, అలాగే ముఖ్య నేతలు ఎవరెవరు విజయ్ ఇంటి వద్ద ఉన్నారు, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి?
ఎర్లీ ట్రెండ్స్ బయటికి రాగానే అంటే ఉదయం 11 గంటల ప్రాంతం దాటిన వెంటనే కూడా టీవీకే మ్యాజిక్ ఫిగర్కు చేరువుగా ఉంది. అతిపెద్ద పార్టీగా ఇటు అసెంబ్లీ స్థానంలో నిలవబోతుంది అని ఒక అంచనాకి ఇటు ప్రభుత్వము అధికార యంత్రాంగం కూడా వచ్చేసింది. వన్స్ వాళ్ళు ఆలోచన చేసిన వెంటనే కూడా ఇక్కడ పోలీసు బందోబస్తు అదేవిధంగా 3 అంచెల భద్రతతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరు కూడా అనుమతి లేకుండా విజయ్ నివాసం వద్దకు చేరుకోవడానికి అనుమతి నిరాకరించడం జరిగింది. ఎక్కడికక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేయడంతో పాటు విజయ్ నివాసం వద్ద భారీ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను ఇటు తమిళనాడు పోలీస్ శాఖ చేపట్టిందని చెప్పొచ్చు. అదేవిధంగా విజయ్ షెడ్యూల్ను కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి ఐజీ తద్వారా తమకు ఉండేటువంటి వ్యక్తుల ద్వారా సమాచారం తీసుకొని విజయ్ షెడ్యూల్ కనుక ఉంటే తమ సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేస్తాము, విజయ్ కనుక బయట వెళ్లాల్సి ఉంటే పూర్తి స్థాయిలో కాన్వాయ్ కూడా రెడీ చేస్తామనేటువంటి సమాచారం కూడా ఇటు విజయ్ నివాసంలో ఉండేటువంటి విజయ్తో పాటు ఉండేటువంటి సహాయకులకి అందించినట్లుగా కూడా తెలుస్తుంది. సో వన్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నప్పటికీ కూడా దాదాపు మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా చాలా వరకు కూడా లీడింగ్లో ఉండేటువంటి పార్టీ కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీగా కాబట్టి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా ఈ వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి తక్కువైనటువంటి స్థానాలు అదేవిధంగా ఇతర పార్టీల మద్దతు విషయానికైతే మాత్రం లోపల చర్చలు కొనసాగుతున్నాయి. ఆ నిర్ణయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ఎవరితో మద్దతు పెట్టుకుంటే బాగుంటుందనేటువంటి విషయాల్ని విజయో లేదా విజయ్కి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల ద్వారా వెల్లువడిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కవిత.